నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. నాకు మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము అని ఉంటారు అని అనుకుంటున్నాను. సార్, ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా, మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు, మాట్లాడడం కూడా, అంటే అగర్వాల్ గారు లాంటి పెద్ద వ్యక్తి, ఇందులో ఇన్ని సంవత్సరాలు జర్నీ ఉంది, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా. అవునండి, అందుకని మీరు చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ చేయమని తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి. అంటే ఈ సమస్య అయిపోయాక వచ్చారు? లేదు, అవలా. పవన్ గారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పారు, దానిపైన మీరు నిజమే కదండి. పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఎప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలో అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆ నలుగురు లేకపోయినా ఇండస్ట్రీలో మొత్తం మీద మీరెందుకని ఇనిషియేటివ్ తీసుకోలేదు? అంటే వెళ్ళి కలవాలి, లేకపోతే నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోవాలి, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను. లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం. మేము టెంపరీగా అలా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు. కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి, ఆ సినిమా ఉంది కదా. సరైన లెక్క నా దగ్గర లేదండి. మెజారిటీ లేవండి, మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి. ఇది చాలా మంది అనుకుంటారు, ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి, చాలా మంది ఇండిపెండెంట్ దగ్గర. తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి. మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర, 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి. మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే, దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, పార్ట్నర్షిప్, ఓనర్షిప్, లీజ్, వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? మీరేదో అడుగుతున్నారు. పర్సంటేజ్ విధానం కనుక తెస్తే స్టాండ్ అలోన్ థియేటర్స్ కంటే కూడా లీజ్ ఓనర్లకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. మీరు దానితో ఏకీభవిస్తారు? నేను ఏకీభవించలేదు అసలు. అప్పుడైతే థియేటర్లకి మేలు జరుగుతుందంటే అది మరి దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాడు.
డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్లేది థియేటర్ ఓనర్ కాదు. నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబిటర్కి ఏం కావాలి. సార్ కాకపోతే ఒక వాదన డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడమో కొనడం మానేస్తూ చేస్తారో, నిర్మాతలు ఎఫెక్ట్ అవుతారు. నిర్మాతలు ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్లు కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు కదా. అది ఫార్ ఫెచ్డ్ థాట్. సార్ ఇప్పుడు మీరు ఆనందంలో మీరు లేరు అని ఒక కూల్ డ్రింక్స్ ఇదే రేట్ ఎక్కువ, టికెట్ రేట్ కంటే అవే ఎక్కువ ఉంటున్నాయి కదా సార్. దాని మీద నాకు అవగాహన లేదు. మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీసుకుంటే అదే ఛాంబర్ వారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానం నడుస్తుంది అని, కేవలం ఈ మూడిట్లో మాత్రమే ఈ రెంటల్ విధానం నడుస్తుందని ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలమా? అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది. సరే ఈ డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని ఎవరికీ తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు. వాళ్ళు ఏదో పోస్ట్ పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు హరిహర వీరమల్లు ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇందులో లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అతని పార్టీ తప్పుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేదానికి నేను వ్యతిరేకం. అందుకు నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదు. సార్ మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సింపతి మీకుంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యున్ కాజ్లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు, హరిహర వీరమల్లు చుట్టూరు తిరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు చెప్పి? మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏమి లేదు, ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇష్యూ అంతా, అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహర. అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి. సొల్యూషన్ పద్ధతిలో ఏం జరిగిందండి? సొల్యూషన్ వైపుగా ఈ బంద్లు ఎంతవరకు ఉపయోగపడింది? ఏమండి, ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవవు. ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన ఛాంబర్ పెట్టి 40-45 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా పైన ఉండేది, నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాం. అవును, అవును. ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్ మరి భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంగ్లీష్ నుంచి మీరు ఏపీ గవర్నమెంట్ కలవడానికి అవునండి, దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. జరిగే అవకాశం. థ్యాంక్ యూ అండి. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, క్యూబ్ కంపెనీలో మీకు ఏమైనా వాటాలు ఉన్నాయా? క్యూ కంపెనీలో నాకు వాటా లేదు. క్యూబ్ మీ చేతుల్లో, యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతుల్లో ఉంది. అందుకనే థియేటర్స్ కొంచెం సఫర్ అవుతున్నాయని బయట ఒక టాక్ నడుస్తుంది. యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతిలో లేదు. క్యూబ్లో